హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ముందుగా మీకు అభినందనలండి. ఎందుకంటే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది. మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. సార్, ఎలా ఉంది? మీకు తగిన కష్టానికి ఏదైనా గుర్తింపు వచ్చిందా? మీ పార్టీలో జనసేనలో ఉన్నారు మీరు. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయిందిగా, అప్పుడే ఉమ్, నెల రోజులు అవుతుంది ఇంకా అధికారం వచ్చి. ఉమ్, అందరికీ న్యాయం జరుగుద్ది. ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉమ్. ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారు అదే దశలో పయనిస్తారు. సార్, ఇప్పుడు అమరావతి రాజధాని అటు పక్కన, ఇటు పక్కన చూస్తే విజయవాడ కేంద్రంగా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు జనసేన పార్టీకి నగర అధ్యక్షుడి పదవి రేసులో మీ పేరు బలంగా వినపడుతుంది. అంటే కారణం ఏమై ఉండొచ్చు? నేను విజయవాడ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా చేశాను. దాంట్లో నేను క్రియాశీలగా చేశాను. పిఆర్పిలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి పిఆర్పికి వచ్చి విజయవాడ నగరంలో 3 సీట్లు గెలిపించడం కోసం అహర్నిశలు కృషి చేసి, కానీ ఒక సీటు ఆ రోజు కోల్పోయాల్సి వచ్చింది, వంగవీటి రాధా గారు. సార్, ఎంతకాలం నుంచి ఉన్నారు రాజకీయాల్లో మీరు? నేను 89 నుంచి ఉన్నానండి. 89 నుంచి బాగా క్రేసియల్గా రాజకీయాల్లో ఉన్నా. నేను రంగా గారి ఫాలోవర్ని. ఓకే. రంగా గారి అనుచరుణ్ణి. ఆయనతో పయనిస్తూ అలాగే రాజకీయాల్లో ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఏదైతే బాట వేశాడో, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి మనం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆ దిశగానే ఇప్పుడు వరకు కూడా అలాగే పయనిస్తూనే ఉన్నాం. సరే, ఎందుకని మీరు జనసేన పార్టీలోకి ఎందుకు మొగ్గు చూపారు? అంటే ఇప్పుడు టీడీపీ నుంచి కూడా మీకు ఏం పిలుపులు రాలేదా? వచ్చిన మేము అంతగా ఆసక్తి చూపించలేదు. అంటే మీరు కూడా ఒక కాపు కులస్తులు కాబట్టి, జనసేన పార్టీ అధినేత కూడా కాపు కులస్తుడు కాబట్టి కులాన్ని పోగొట్టుకోలేక ఈ పార్టీలోకి వచ్చారంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, కాపు పెద్దలు ఎవరైనా కానీ పెద్దన్న పాత్ర పోషించి, మీరందరూ బయటకు వచ్చి పెద్దన్న పాత్ర పోషించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. దానికంటే ముందు నేను ఎప్పటి నుంచో కూడా పిఆర్పిలో జాయిన్ అయ్యాను. నేను పిఆర్పి దాని తర్వాత కాంగ్రెస్కి వెళ్ళాం, కానీ మేము ఇక అక్కడి నుంచి రాజకీయాలన్నీ స్లోగా నడిచినాయి. మానించి జనసేన అలాగ వచ్చిందనే ఉద్దేశంతో జనసేనలో జాయిన్ అయ్యాం. బేషరతుగా జాయిన్ అయ్యారు. సార్, ఇప్పుడు దాదాపుగా మీరు 30 ఏళ్ళు, అంటే 89 నుంచి మీరు పొలిటికల్గా రాజకీయాల్లో ఉన్నారు. మీకు తెలియని పార్టీ వాళ్ళు లేరు. మీకు అందరితో, అన్ని పార్టీల వరకు సన్నిహిత సంబంధాలు ఉండే ఉంటాయి. ఎన్ని కేసులు మీ మీద ఉన్నాయి ఇప్పటి వరకు? ఇప్పుడేమి లేవండి. అప్పుడే వర్గ పోరాటం. అప్పుడు రంగా గారి వర్గం, అటు వచ్చి తెలుగుదేశం, కాంగ్రెస్. దీంట్లో కాంగ్రెస్ వచ్చి రంగా గారు, అటు వచ్చి దేవినేని నెహ్రూ. ఈ గొడవలే కానీ మా పర్సనల్ గొడవ ఎక్కడా. ఏదో నెహ్రూ గారు కూడా ఏదో మీ మీద హత్య ప్రయత్నం ఏదో చేసినట్టుగా ఒకటి ప్రచారం అయితే అప్పుడు జరిగింది. అది నిజమేనా అంటారా? 2 టైమ్స్ జరిగింది. ఒకసారి 2 సార్లు వారే కిరాయి ఇచ్చి, డేగల సీను అని గుంటూరు రౌడీ షీటర్ ఆయన, వాళ్ళ కిరాయి ఇచ్చి నన్ను 2 సార్లు నా మీద దాడి చేయించిపోయారు. అదృష్టశాతం అమ్మవారి దయ వల్ల మేము బయటపడ్డాం. అంటే దేవినేని నెహ్రూ స్కెచ్ చేస్తే అది పక్కాగా తూచా తప్పకుండా అది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే మరి మీరు ఎలా బతికి బట్టగట్టారు? అలాగేం లేదు. వాళ్ళు కిరాయి మోకంలో పెట్టి చేపించడమే. డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, కిరాయి ఇస్తారు. యువతల వాళ్ళు అవతల వాళ్ళు ఎవరని కూడా అవతల వాళ్ళకి అనవసరం కదా. దాంట్లో మేము మా ఏరియాకి మేము పగడ్బందీగానే ఉంటాం. మీకు కూడా అనుచరులు ఉన్నారు? మాకు అనుచరులు ఉన్నారు. మేము పార్టీ కదా, పార్టీలో ఉన్నప్పుడు అందరూ అట్లా మేము పసిగట్టాము. మా ఏరియాకి వచ్చి వేరే వెహికల్స్ తిరుగుతున్నాయని పసిగట్టి పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పట్టుకొని వారికి అప్పచెప్పాం. సార్, రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకులు కూడా కేసులు ఉండటం అనేది సహజము. అట్ ద సేమ్ టైం జైలు జీవితం గడపడం కూడా సహజమే. మీరు ఎంతకాలం జైల్లో ఉన్నారు? ఏ కేసు మీద జైలుకి వెళ్ళారు? 307లో ఒక దాంట్లో ఉన్నా. అంటే అటెంప్ట్ మర్డర్. అంటే తెలుగుదేశం కార్పొరేటర్ మీద హత్యాయత్నం జరిగితే ఆ కేసులో నన్ను పెట్టారు. అట్లాగే తెలుగుదేశం ఒక అతను మర్డర్ జరిగితే అజయ్ అని, ఆ కేసులో రిమాండ్లో ఉన్నా. ఎంతకాలం ఉన్నారు సార్ జైల్లో? దరిదాపులు 16-18 నెలలు ఉన్నా ఎక్కడైనా కానీ. పప్పల చలపతిరావు అని ఎమ్మెల్యే 16-18 నెలలు జైలు జీవితం చేశారు. ఏది మొత్తం మీద మీ పొలిటికల్ ఎంటైర్ కెరియర్ లో 18 నెలలు జైలు జీవితం.
అంటే జైల్లో ఉన్నప్పుడు ఒక జీవితాన్ని అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఈ జైల్లోకి వచ్చాము, కుటుంబం ఉంది, భార్య బిడ్డలు ఉంటారు, అనవసరం అనిపించలేదు రాజకీయాలు? మేము వెళ్ళింది మా కోసం కాదు, ప్రజల కోసమే. ప్రజల కోసం అయినా కూడా భార్య బిడ్డలు ఏమైపోతారు అనే ఒక బాధతో ఎందుకు ఈ రాజకీయాలు అనవసరం అనే ఫీలింగ్ రాలేదా మీకు? బాధ ఉంటుంది, కానీ ప్రజల కోసం వెళ్ళినప్పుడు ఇక ఎవరైనా కానీ చాలామంది జైలు జీవితాలు చేశారు, కానీ ప్రజల కోసం వెళ్ళినప్పుడు ఏమీ అంత పెద్దగా ఏమీ అనిపించదు. కానీ అది కాంగ్రెస్ పార్టీ కోసం మేము జైలు జీవితం గడపాల్సి వచ్చింది, కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం. సరే, ఎందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి రావడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? ఏమీ లేదు, బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి ఆయన్ని మేము రంగారితో మేము ఫాలో అయ్యాం. ఆ గుణగుణాలన్నీ ఈయనలో కనబడినాయి. సార్, వంగవీటి మోహన్ రంగా గారు దాదాపుగా ఆయన చనిపోయి 35 ఏళ్ళు అవుతుంది. ఈ రోజుకి కూడా ఆయన ఒక్క కాపు కులానికే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆయన ఆరాధిస్తారు. మరి వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన తర్వాత మీ కాపు కులాల్లో అంతటి బలమైన నాయకుడు పుట్టలేదు. అంటే ఒకవేళ రాధా గారు ఉన్నా గారు కూడా రాధా గారికి అంత క్రేజ్ లేదనే ఒక ఫీలింగ్ అయితే అదొక ప్రచారం అయితే జరుగుతుంది. మరలా మనం ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని కనుక గెలిపించుకోకపోతే మన కులస్తుల్లో ఒక నాయకుడిని కోల్పోయినట్టే అనే ఫీలింగ్తో చాలామంది కాపు కులస్తులు, అన్ని పార్టీలో ఉన్న కాపు కులస్తులు అందరూ ఏకమయ్యి పవన్ కళ్యాణ్ గెలిపించారంటే ఏమంటారు? ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగా గారి ఆయన నాయకత్వంలో మేము తిరిగాం కాబట్టి ఆ లక్షణాలన్నీ కళ్యాణ్ గారిలో ఉన్నాయి కాబట్టి ఈ కాపు జాతి యావత్తు కాపు జాతి టోటల్ ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడి ఈ ఎన్నికల్లో పనిచేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీకు ఏదో భరోసా ఇచ్చే ఉంటారు. ఇప్పుడు నేరుగా మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసే అంత రైట్ ఉందా మీకు? అంత చనువు కూడా మీకుంది. ఎందుకంటే మీరేమి చిన్న స్థాయి నాయకులు అయితే కాదు, మీరు అన్ని వర్గాలకి అన్ని నాయకులకు కూడా తెలిసిన వారే. పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చినటువంటి భరోసా ఏంటి? బేషరతుగా జాయిన్ అయ్యా నేను, నాకేం అవసరం లే, ఈ పదవి కావాలని, జనసేన పార్టీని ఒక స్థాయిలో చూడాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యా. అది కూడా నేను పార్టీ పదవే చేస్తాను తప్పితే ఎక్కడా కూడా ఏ పదవి అడగను. ఓన్లీ పార్టీ పదవిలో నేను అడిగింది కూడా వాళ్ళని పార్టీ పదవే. పార్టీని అది పెద్ద స్థాయిలో చూడాలని, ఈ ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్థాయిలో చూడాలంటే విజయవాడ నగరంలో ఎలా ఉండాలి? పార్టీ గట్టిగా ఉండాలి. ఇక్కడ గట్టిగా ఉంటే రాజకీయ పునాది విజయవాడ నగరం. ఈ నగరంలో గట్టిగా ఉంటే రాష్ట్రం అంతా గట్టిగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను పార్టీలో జాయిన్. సార్, ఇప్పుడు జనసేన పార్టీకి విజయవాడ నగర అధ్యక్షులుగా మీ పేరు వినపడుతుంది. అంటే ఈ ప్రపోజల్ నాకు ఈ పదవి ఇవ్వండి మీరే అడిగారా, లేకపోతే మీ నాయకులే కానీ మీ పార్టీ కార్యకర్తలు బాడిత శంకర్ అయితే బాగుంటుంది, ఆయన కష్టపడ్డారు, ఆయన అయితేనే కరెక్టు, ఇంకొక నాయకులు ఎవరూ లేరు అన్న దాని మీద ప్రపోజల్ వస్తుందా? నేను వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో జనసేన పార్టీ చాలా బలపడిందని నా గట్టి నమ్మకం. ఓకే, అంతకుముందు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు కాదనట్లా. నేను వచ్చిన తర్వాత బలపడింది అనేది వారి ఉద్దేశం కూడా ఏమో నాకు తెలియదు, కానీ నేను వచ్చిన తర్వాత అయితే పార్టీని బలోపేతం చేయడానికి నా సాయి శక్తిలో కృషి చేశారు.